అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి. ఇది యాక్చువల్గా సాటర్డే వ్లాగ్ అనమాట. మేమైతే ఇంట్లో పూజ చేసుకునేసి రెడీ అయిపోయాము. రెడీ అయ్యేసి ఎక్కడికి వెళ్తున్నామంటే మా చిన్న తమ్ముడు వాళ్ళ వైఫ్ పూజ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. తనకైతే తెలియదు అనమాట మేము వచ్చేది. మేము కూడా అనుకోలేదు. సడన్గా ముందు రోజు అయితే మా చిన్నోడు అస్సలు నిద్రపోలేదు. కోల్డ్ ఫుల్గా ఉండిందనమాట. ఆ వీక్ అంతా అందరికీ ఉండింది. సరేలే అని చెప్పి ఎందుకు ఎఫెక్ట్ అవ్వడము ఎవరైనా పక్కన వాళ్ళకి అని చెప్పేసి మేము వద్దులే అనుకున్నాము. ఇలానే డిలే అవుతూనే ఉంది. సరే కాస్త తగ్గిందని చెప్పేసి రెడీ అయిపోయి మా చిన్న తమ్ముడికి అయితే చెప్పాము వస్తున్నామని చెప్పేసి. తనకైతే చెప్పొద్దని చెప్పామన్నమాట. తనకైతే చెప్పలేదు. సో నాకు పొద్దునైతే తినలేదన్నమాట. ఆ రోజు నైట్ నిద్ర లేదనేసి. సో ఇక్కడ మధ్యలో అయితే ఆపేసి తినేసి వెళ్దాము, ఇంకా పిల్లలకు కూడా ఆకలేస్తుందని చెప్పి మళ్ళీ వెళ్ళేసరికి లేట్ అయిపోతుందని చెప్పి ఇక్కడైతే తినేసి మధ్యలో ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఫ్రూట్స్ స్వీట్స్ ఇవన్నీ తీసుకునేసి మేము వెళ్ళిపోయామన్నమాట. వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయిపోయాము. వాళ్ళు ఉత్తరల్లిలో ఉంటారనమాట. పూజ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది అసలు. మా తమ్ముడు అయితే వాళ్ళ ఫ్రెండ్ వస్తున్నారని చెప్పారనమాట. అంటే ఫుడ్కి ఇబ్బంది అవ్వకూడదు అన్నట్టు. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు ఎవ్వరు. వాళ్ళు కూడా ఎక్కడికో వెళ్ళాలని చెప్పి, అంటే జనరల్గానే రిలేటివ్స్ దగ్గరికి వినాయకుడిని పెట్టారని చెప్పి వెళ్ళాలని అనుకున్నారు. సరేలే ఆ ప్లాన్ ఎందుకు డిస్టర్బ్ చేయడం, మేము కూడా వస్తాంలే అని చెప్పి మేము కూడా వెళ్ళామన్నమాట. ఇక్కడ వాళ్ళు పెంచుకుంటున్నారనమాట పప్పీని. తన పేరు మ్యాక్సీ. మా పెద్దోడైతే అసలు ఎంత భయపడ్డాడంటే మ్యాక్సీకి చాలా భయపడ్డాడనమాట. చిన్నోడైతే అసలు కళ్ళు ఎక్కడున్నాయో తెలీదు, జుట్టు పట్టుకొని అసలు ఎత్తేసేస్తున్నాడు అనమాట అవతలకి. చిన్నోడైతే ఏం భయపడలేదు. పెద్దోడికి మాత్రం కొంచెం భయం వేసింది. బట్ అలవాటు అయిపోయింది. వన్ డే ఉన్నాం కాబట్టి అక్కడే అలవాటు అయిపోయింది. బాగా ఆడుకున్నారు కాసేపు అయితే. మాకైతే కొంచెం అంటే హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట. భయం అంతా మా చిన్నోడు గురించే అసలు. బాగా అంతసేపు బాగున్నాడు. ముందు రోజు అయితే నిద్ర లేదు, వాడికి డైజెస్ట్ అవ్వలేదు అనుకుంటా సరిగ్గా. సరే ఇంకా మేమైతే ఇక్కడ మా పూజకి శారీ పెట్టేసి ఇంకా ఫ్రూట్స్ ఇది నార్మల్గా ఇది అసలు వీడియో కూడా తీయకూడదని అనుకున్నాం మేము యాక్చువల్గా. కానీ ఇంకా ఆంటీ అంకుల్ కొంచెం మెమరీగా ఉంటుంది పర్లేదు అని చెప్పేసి ఇంకా మా తమ్ముడు కూడా వీడియో తీసాడనమాట. ఇక్కడ నాకు హ్యాపీ అనిపించింది ఏంటంటే, ఎవ్వరు అంటే ఎక్కువ మంది మేము లేకపోయినా సరే ఇద్దరు అల్లుళ్ళు పక్కన పెట్టుకొని అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో. ఎంత బాగా భలే కూర్చున్నారు, భలే బొట్టు పెట్టించుకున్నారనమాట. ఇంకా మేమైతే అక్షింతలు వేసేసి ఇంకా మంచిగా హ్యాపీగా ఇంకాసేపు మాట్లాడుకునేసి అసలు ఫుడ్ అయితే అయ్యో బాబోయ్ అసలు ఎంత పెట్టేశారంటే అసలు అవేవి వీడియో తీయలేదు. కానీ నేను మెయిన్గా ఇంకా ఆ రోజు పండగ కాబట్టి ఇంకా ఫుడ్ తినడమే అనమాట. డైజెస్ట్ కూడా అవ్వలేదు నాకైతే. అంత ఫుల్గా తినేసామన్నమాట. తినేసి ఇంకా కాసేపు వాకింగ్ అని చెప్పి పార్క్ పక్కనే ఉంటుంది, అందుకని చెప్పి కాసేపు ఇలా బయట వచ్చామన్నమాట అందరము. అలానే ఇంకా వాళ్ళ మేనత్త వాళ్ళ ఇంటికి అక్కడ వినాయకుని పెట్టారు రమ్మని చెప్తే ఇంకా కాసేపు ఇలా పార్క్ దగ్గర పిల్లలిద్దరిని ఆడిపించుకొని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయామన్నమాట. వాళ్ళ ఇంట్లో వినాయకుని పెట్టారనమాట. చాలా అంటే చాలా బాగా రెడీ చేశారు. ప్రసాదం అంతా ఇచ్చారనమాట. అంతా నేను అసలు ఏది వీడియో తీసుకోలేదు, అసలు ఆ మూడే లేదనమాట. అంతా అన్ని ప్రసాదాలు అదే కడుపు నిండిపోయిందనమాట. ఇదంతా అయిపోయిన తర్వాత అక్కడ వాళ్ళ ఇంటి నుంచి వచ్చేసాక ఇక్కడ పార్కు దగ్గరలో ఇక్కడ ఆడిపించుకుందామని చెప్పేసి మళ్ళీ ఇక్కడ వేరేదనమాట, ఇది ఇంకొక పార్కు. మళ్ళీ మేము ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ వచ్చాము ఇక్కడికి. అక్కడ లాక్ చేస్తున్నారు వాళ్ళు. ఇక్కడ వాళ్ళు ఎందుకు ఓపెన్ చేయట్లేదంట. చాలామంది ఈ లేస్ ప్యాకెట్లు ఇలాంటివన్నీ లోపల వేసేస్తారు వాళ్ళకేం తెలియకుండా అని చెప్పి అసలు ఓపెనే చేయలేదు. మళ్ళీ మేము అక్కడ వేరే ఎవరో అంకుల్ ఉంటే అడిగితే 4:30కి ఓపెన్ చేస్తారు అని చెప్పారు ఈవినింగు. సరే అని చెప్పి అక్కడ అంతసేపు వెయిట్ చేసాం. మళ్ళీ కాసేపు బాగా ఆడుకున్నాడు. వాడికి ఏం అర్థం అవ్వట్లేదు, చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఇక్కడ ఆడుకునేకి ప్లేస్ ఉంది, ప్లస్ బాగా ఎక్కువగా ఉందన్నమాట. చాలా పెద్ద పార్క్ ఇది. చాలామంది ఉన్నారు పిల్లలు. చాలా బాగా అయితే ఆడుకున్నారు. మస్కిటోస్ అయితే ఉన్నాయి. నాకైతే భయం వేసింది, ముందే కోల్డ్ ఉంది, ఎక్కడ మస్కిటోస్ వల్ల మళ్ళీ ఇంకేదన్నా వస్తుందేమో అనేసి భయం వేసింది. ఒక 30 to 40 minutes అయితే ఆడుకున్నాక మళ్ళీ మేము
ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చేసామన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ మళ్ళీ వీళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంటికే వచ్చాము. ఇక్కడ మా చిన్నోడైతే అసలు ఎంత బాగా ఇక్కడ ఇక్కడ మొక్కో అని చెప్తే అక్కడ పూజ రూమ్లోకి వెళ్ళి అక్కడ లైట్స్ అన్నీ మెరుస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి మొక్కున్నాడు అనమాట. బాగా ఇక్కడైతే ఫుడ్ ఇంకా కుడుములు అవి ఇవి అని చెప్పి ఇక్కడ కూడా చేసేసారు. అక్కడ తిన్నాము ఇక్కడ తిన్నాము ఇక్కడ తినేసి బయలుదేరేసాం అనమాట. ఇక్కడ బయలుదేరేసి మావాడైతే ఫస్ట్ డోర్ క్లోజ్ చేసి బాయ్ చెప్తుంటే కాసేపు ఏడ్చాడనమాట. అదేది నేను షూట్ చేయలేదు. సరే అని చెప్పేసి ఇంకా అసలు మళ్ళీ మా చిన్నోడు బాగా అలసిపోయాడు, ఏడుస్తూనే ఉన్నాడు. ఆఫ్టర్నూన్ తినిందే అనమాట, మళ్ళీ అసలు తినలేదు. ఈ కోల్డ్ ఇంకా తగ్గలేదు కాబట్టి అసలు ఇంకా పైన వచ్చి ఏదో నాకు తెలిసిన దాంతో బాత్రూమ్ సింగర్ లాగా పాట పాడుతుంటే కొంచెం పైన పడుకునేసాడనమాట. పడుకోసిన తర్వాత మేము ఇంకా బయలుదేరేద్దాము సండే అని చెప్పేసి కారులోనే వచ్చేటప్పుడే వామిట్ అయిపోయింది. అంటే తినలేదు అసలు, తిన్న 2 ముద్దలు కూడా వామిట్ అయిపోయిందన్నమాట. మేము వచ్చేసరికి 10:30 అయిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇద్దరు కాసేపు బాగా ఆడుకున్నారు. అసలు చిన్నోడైతే నాకు భయం వేసిందంటే వామిట్ ఎత్తేసాడు. మళ్ళీ ఫీవరు లైట్గా స్టార్ట్ అయింది. కోల్డ్ ఆల్రెడీ ఉందన్నమాట. ఆల్రెడీ దిష్టి ఇంటి దగ్గరే తీశారు ఆంటీ కూడా. మాకు భయం అంటే జనరల్గా కూడా ఎవరికైనా సరే మనం బయట వెళ్ళేసి వచ్చామంటేనే కొంచెమైనా దిష్టి బాగుంటుంది. ప్లస్ వాళ్ళకి డైజెస్ట్ అవ్వదు. ఏదో నాకే ఒకలాగా అయిపోయింది. మాకు కూడా అంత హెడేక్ లాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నిద్ర లేకపోతే ఏదోలాగా అనిపిస్తుంది. కాసేపు అయితే బాగా ఆడుకున్నారు. మా 2 days ట్రిప్ అయితే ఇలా అయిందనమాట. 2 days అనే కంటే కూడా మేము సాటర్డే వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ పైన అయిపోయింది. మళ్ళీ ఇంకా రిటర్న్ వచ్చేసరికి అసలు ఉత్తరల్లి అంటే చాలా దూరం. మనం బెంగళూరులో ఈ మూల నుంచి ఆ మూలకి వెళ్ళాలంటే కూడా చాలా ట్రాఫిక్, ప్లస్ 2 hours అయితే ఈజీగా పడుతుంది అనమాట. సగం భయం అందుకే, అసలు వెళ్ళాలంటే కూడా చాలా ట్రాఫిక్ ఉంటుందనే భయం అనమాట. వాళ్ళు ఇంకా బాక్స్లో అయితే పెట్టించారు తినడానికి అని చెప్పి. సరే అని చెప్పి వాళ్ళకి చిన్న చిన్న పీసెస్గా పెట్టి ఇస్తుంటే తిన్నారు ఇద్దరు పిల్లలు. తినేసిన తర్వాత ఇంకా అది సండే నైట్ కూడా 3 అయింది పడుకునేసరికి. 2-3 అయింది. మొత్తానికైతే నిద్ర అయితే సరిగ్గా లేదు. ఇంకేం వీకెండ్ అయిపోయింది, ఇంకా రొటీన్ అనమాట. అందరూ ఇప్పుడైతే క్లైమేట్ సరిగ్గా లేదు, అందరూ చాలా జాగ్రత్తగా హ్యాపీగా హెల్తీగా ఉండండి. అంతే అండి ఈ వీడియో. బాయ్ బాయ్.